వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కెనడా దేశానికి చెందిన ప్రముఖ స్వచ్ఛంద సేవకురాలు షారోన్ పేరిట షారోన్ అంతర్జాతీయ అవార్డును తీసుకోవడం పట్ల డాక్టర్గా సేవా గుణాన్ని మెరుగుపరుచుకునే బాధ్యతను పెంచిందని అవార్డు గ్రహీత డాక్టర్ యశోధర పువ్వాడ అన్నారు. బుర్రిపాలెం రోడ్లోని డాక్టర్ ఎస్ సమావేశ మందిరంలో గురువారం జరిగిన ప్రతిష్టాత్మకమైన షారోన్ అంతర్జాతీయ అవార్డు ప్రదానోత్సవ వేడుకలను పెన్నీ మినిస్ట్రీ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ ప్రదీప్ దోనేపూడి నిర్వహించారు. సమావేశానికి సినీ దర్శకుడు పెన్నీ మినిస్ట్రీ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు దిలీప్ రాజా అధ్యక్షత వహించారు. ఆఫ్రికన్ దేశాల్లో సేవా రంగంలో ఘనకీర్తి సంపాదించిన షారోన్ పేరిట అవార్డు అందుకోవడం పూర్వజన్మ సుకృతమని డాక్టర్ యశోధర చెప్పారు. పేద ప్రజలకు సేవలందిస్తూ డాక్టర్గా ముందుకు కొనసాగుతానని ఆమె ప్రకటించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి అధ్యక్షులు డాక్టర్ కె అనిల్ కుమార్ మాట్లాడుతూ వెనుకబడిన దేశాల్లో డాక్టర్ షారోన్ చేసిన సేవల స్ఫూర్తితో యశోధర వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. అలాంటి దేశాల్లో అనాథాలను దత్తత తీసుకుని వాళ్ళకి కావలసిన వైద్య సదుపాయాలు అందిస్తూ వాళ్ళని ఆదుకుంటూ ఆదరిస్తూ ఆ జీవితకాలం అలా ప్రయాణం చేశారు. నాకు స్వచ్ఛంద సేవా సంస్థ ఉంది. నేను ప్రతి నెల కుష్టి వ్యాధి వాళ్ళకి, ఎయిడ్స్ వ్యాధి వాళ్ళకి, వృద్ధులకి హెల్ప్ చేస్తుంటాను. అది పేపర్ చదివి అందరికీ తెలుసు. గత చాలా కాలంగా మా సంస్థ దగ్గర కూడా ఆవిడ వచ్చి 1 year నా దగ్గర ఉన్నారు. ఆవిడ లేదు ఇక్కడ, అయినా కానీ ఆవిడ బతికించుకున్నామంటే ఇందాక నేను అన్నానే మనుషులు కొంతమంది చనిపోయినా బతుకుంటారని. ఆవిడ ఇక్కడ బతికుంది కాబట్టే ఈరోజు ఆవిడ పేరుతో ఒక స్మారక అవార్డును మనం ఇచ్చుకుంటున్నాం. ఈ అవార్డులు కొంతమందికి ఇన్స్పిరేషన్గా ఉంటాయి, కొంతమందికి సంతృప్తినిస్తాయి, కొంతమందికి ఒక స్టేజ్కి తీసుకెళ్తాయి. కాబట్టి అవార్డులు అనేవి మనిషికి బ్యాక్గ్రౌండ్లో చాలా ఊతంగా ఉంటాయి. సో ఈ అవార్డు కార్యక్రమానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. మా నాన్నగారని చెప్పచ్చు, ఒక టైంలో మా హస్బెండ్ అని చెప్పచ్చు. అట్లానే ఇంకోసారి నాకు సీనియర్ డాక్టర్ డాక్టర్ విజయ్ కుమార్ గారు, మా నాయనమ్మకు ఒకసారి బాగోకపోతే ఆమె స్కిన్ సమస్య వచ్చి చాలా సఫర్ అయ్యారు. ఒక 1 month బెడ్లోనే ఉండేవాళ్ళు. చాలా స్కిన్ అంతా యూజ్ అవుతా, అప్పుడు ఏ కండిషన్లో కూడా నాకు తెలియదు. సఫర్ అవుతున్నప్పుడు ఆయనకు ఒకసారి కాల్ చేస్తే ఆయన ఇంటికి వచ్చి చూసి ఆయన ఏం మెడిసిన్ పెట్టారో కూడా తెలియదు. ఒక 1 వారం రోజుల్లో ఆమె స్కిన్ మాయమైపోయినట్టు తగ్గిపోయింది. అసలు అది చూసిన తర్వాత నాకు చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఏంటంటే ఒక డాక్టరు ఒక చిన్న ప్రాబ్లమ్ని తగ్గిస్తే ఆ మనిషికి కలిగే ఆనందం ఏంటో నేను చూశాను. అది కాకుండా చిన్నప్పటి నుంచి నేను డాక్టర్ ఫ్యామిలీలో ఉన్నాను కాబట్టి మా నాన్నగారు చేసిన పనులు, ఒక్కోసారి చిన్న పిల్లలు వచ్చేవాళ్ళు, ఒక 100 గ్రాములు 900 grams బేబీ ట్రిప్లెట్స్, 3 ట్రిప్లెట్స్ పిల్లలు పుట్టి వీళ్ళు బతకరు అని వదిలేసిన పిల్లల్ని ఇంక్యుబేటర్లో పెట్టి వాళ్ళని స్పూన్ తోటి ఫీడ్ చేసి వాళ్ళని ఒక 2 kgs వచ్చి బయటికి పంపించినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం నేను చూశాను. శారద సోషల్ సర్వీస్ నిర్వాహకురాలు డాక్టర్ శారద మాట్లాడుతూ వైద్య రంగం పెట్టుబడి రంగంగా మారిన ఈ రోజుల్లో కొంతమంది వైద్యులు సేవాభావంతో పనిచేస్తూ ప్రజల మనసులోని నిలిచిపోతారని ఆ కోవకు చెందిన డాక్టర్ యశోధర అని అన్నారు. మున్సిపల్ ఆరోగ్య అధికారి డాక్టర్ హెలెన్ నిర్మల, దళిత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య గుజ్జల్లమూడి కృపాచారి, ఇన్కమ్ ట్యాక్స్ మాజీ డిప్యూటీ కమిషనర్ మధుబాబు, గాంధీ ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి, రోటరీ క్లబ్ ఇంటర్ క్లబ్ రిలేషన్స్ జోనల్ చైర్మన్ ఈదర పూర్ణచంద్, సినీ దర్శకుడు శ్రీనివాస్ యాదవ్, సినీ నటుడు విజయభాస్కర్, బెల్లంకొండ వెంకట్, గ్యాస్ డీలర్స్ అసోసియేషన్ రమణ డాక్టర్ యశోధరను పూలమాలలు శాలువాలతో సత్కరించారు. దిలీప్ రాజా ప్రత్యేక జ్ఞాపిక మెడల్ అందజేశారు. దర్శకుడు రత్నాకర్ కనపత్తి స్వాగతం పలుకగా మునిపల్లి శ్రీకాంత్, నరేష్, మణికుమార్, నరేష్, వెంకీ రావణ్, హాజీలు వందన సమర్పణ చేశారు. నాకు మా సీనియర్స్ అయిన గోగినేని ఉమ్మగారిని చూసి నేను ఆనందపడేదాన్ని. మేడం ఎంత సిన్సియర్గా ఉండేవారు అని అంటే ఆవిడ కేషీట్ చూసినా చాలా ఆనందం వేసేది, ఇంకా నాకు నేర్చుకోవాలనిపించేది. అలాగే తర్వాత నా జూనియర్స్లో వచ్చేటప్పటికి కోటినాగి గారి వైఫ్ లక్ష్మి గారు ఎంత చక్కటి హ్యాండ్ రైటింగ్ అంటే ఎంత నీట్గా రాస్తారంటే కేషీట్ అంటే కొంతమందిని చూస్తే చాలా ముచ్చటగా వేసి మనం కూడా వీళ్ళలా ఉందామని అనిపించేది. అలాగే డాక్టర్ యశోధర అంటే మా పాప క్లాస్మేట్ అండి. తను చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలుసు, ఎంత ప్రిన్సిపల్గా ఇంట్లో కూడా తను బాగా పెంచారు. అలాగే వాళ్ళ భావాలన్నీ తెలుసు. తను ప్రాక్టీస్లోకి వచ్చాక ఏదైనా కేసు రిఫర్ చేస్తే ఇది అవుతుంది, ఇది అవ్వదు, లేకపోతే మీకు ఇది హీల్ అవటం కష్టము, ఈ మాట చెప్పే డాక్టర్ ఎవరైనా ఉన్నారండి ఈ రోజుల్లో?
మా రోజుల్లో ఏదో చెప్పాం కానీ తర్వాత అసలు ఎవరూ లేరు. పేషెంట్ అనగానే మనకు పెట్టుబడి అని అనుకునే భావన ఉన్న ఈ రోజుల్లో అంత మంచి మోరల్ వాల్యూస్ ఎథిక్స్ తోటి ఉన్న ఈ చిన్నారికి ఆల్మోస్ట్ నా డాటర్ లాంటి పాపకి కొన్ని మంచి కార్యక్రమాలు కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇంతకుముందు కూడా సార్ కండక్ట్ చేసిన ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను. మేడం గారు కూడా డాక్టర్ యశోధర గారు కూడా నాకు పర్సనల్గా తెలుసు. చాలా జెంట్లుగా ఉంటారు. ఒక పేషెంట్ మనం రిఫర్ చేయాలంటే చాలా కాన్ఫిడెంట్గా రిఫర్ చేయొచ్చు. ఆ క్లినిక్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. డాక్టర్ శారదా గారు చెప్పినట్టుగా ఏ కండిషన్ కూడా ఇది 100% క్యూర్ అవుతుంది అని చెప్పేసి జస్ట్ అట్లా పేషెంట్ని అట్రాక్ట్ చేయడం కోసం మేడం గారు అట్లా ఏం చెప్పరు. ప్రోగ్నోసిస్ కానీ ఏదైనా కానీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు పేషెంట్కి. నాకు ఎవరైనా అడిగినా కానీ నేను మేడం గారి పేరు చెప్తాను. నేను పర్సనల్గా నా పాపను తీసుకొని వెళ్ళాను. చాలా బాగా చూశారు. చాలా మంచి హస్తవాస అని చెప్పాలి. ఎందుకంటే మనకి కొంచెం పల్లెటూరులో ఏంటంటే తెనాలి నేర నియంత్రణకు ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పకడ్బందీగా చర్యలు చేపట్టినట్లు అడిషనల్ ఎస్పీ రమణమూర్తి మీడియాకు తెలిపారు. గురువారం తెనాలి ఎడ్లలింగయ్య కాలనీలో అడిషనల్ ఎస్పీ రమణమూర్తి, తెనాలి డీఎస్పీ జనార్దన్ రావుల నేతృత్వంలో సుమారు 70 మంది పోలీసులతో కార్డల్ సెర్చ్ ద్వారా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లుగా ఉన్న 5 వ్యక్తులను, అదే ప్రాంతంలో సస్పెక్టెడ్గా ఉన్న మరో 2 అదుపులోకి తీసుకుని ఎటువంటి పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 30 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ తెనాలి సబ్ డివిజన్ పరిధిలో నేర నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామన్నారు. అందులో భాగంగానే స్థానిక ప్రత్యేక పోలీసు బలగాలతో కార్డన్ సెర్చ్ ద్వారా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి నేరస్తులను గుర్తించడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలోనే తెనాలి ఎడ్లలింగయ్య కాలనీలో వీరు కేసుల్లో నేరస్తులుగా ఉండి రౌడీ షీట్ పొందుపరిచిన 5 వ్యక్తులతో పాటు అనుమానాస్పదంగా ఉన్న మరో 2 గుర్తించడం జరిగిందన్నారు. నేరాలకు పాల్పడుతున్నారో లేదా చోరీకి గురైన వాహనాలనని అనుమానంతో ఎటువంటి పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 30 ద్విచక్ర వాహనాలను, 5 ఆటోలను సీజ్ చేయడం జరిగిందన్నారు. ఆ వాహనాలకు సంబంధించిన పత్రాలు చూపిస్తే రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇదే కార్డన్ సెర్చ్ రానున్న రోజుల్లో సబ్ డివిజన్ వ్యాప్తంగా కొనసాగుతుందన్నారు. ప్రజలు కూడా నేర నియంత్రణకు పోలీసులకు సహకరించాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వడం ద్వారా సకాలంలో నేరాలు నియంత్రించగలుగుతామని అడిషనల్ ఎస్పీ రమణమూర్తి స్పష్టం చేశారు. తెనాలి ఎడ్లలింగయ్య కాలనీలో మన గుంటూరు జిల్లా ఎస్పీ గారు సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆర్డర్స్ ప్రకారం క్యాసో ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. క్యాసో అంటే కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. అంటే ఒక ఏరియాలో అనుమాన ప్రాంతాల్లో, అంటే ప్రత్యేకించి అనుమాన ప్రాంతాల్లో 4 వైపులా మన పోలీస్ కార్డన్ చేసి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా చెక్ చేస్తారు. ఈరోజు అలాగే ఎడ్లలింగయ్య కాలనీలో చెక్ చేసినప్పుడు ఈ కాలనీలో ఉండే 5 రౌడీ షీటర్లు, 2 సస్పెక్ట్ షీటర్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అలాగే ఈ ఆటోలు 5 ఆటోలు, తర్వాత 7 స్కూటీలు వెహికల్స్, తర్వాత బైక్స్ 20 బైక్స్, 1 ఎక్సెల్, టోటల్ 34 వెహికల్స్. అవన్నీ కూడా రికార్డ్స్ లేనివి, తర్వాత నెంబర్ ప్లేట్ సరిగ్గా లేని వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక ఏరియాలో మనం చెక్ చేసినప్పుడు ఈ నెంబర్ ప్లేట్ లేనివి ఇవన్నీ వెహికల్స్ ఉన్నాయంటే ఇక్కడ వాళ్ళని దొంగిలించి తీసుకొచ్చినవి ఉండాలి, లేకపోతే అదర్వైజ్ వేరే నేరాలకు ఉపయోగించే వెహికల్స్ అన్నీ ఉండాలన్న అనుమానం మీద ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. దీన్ని కూడాను వీటిలన్నింటినీ కూడా ఫర్దర్గా ఎంక్వైరీ చేసి వీటి తాలూకా వాళ్ళు ఎవరున్నారు, ఎవరు తీసుకొచ్చారన్న దాని మీద చేస్తే మనకు తెలుస్తుంది. తెనాలి సబ్ డివిజన్లోనూ అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా ఫ్రీక్వెంట్గా ఈ క్యాసో ఆపరేషన్ ఇక్కడి నుంచి చేయడం జరుగుతుంది. దీనివల్ల ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక ముందుగా మాకు ఇచ్చినట్లయితే ఆ ఏరియాలన్నీ కూడా కవర్ చేస్తాం. తెనాలి పట్టణ పరిధిలోని 12, 13 వార్డులు, చిండావూరు, డొంక మరియు కటవరం పంచాయతీలోని డొంకలో నివసించే నిరుపేద యానాదులు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.
ప్రస్తుత ప్రభుత్వ విధానాల ప్రకారం ప్రతి కుటుంబానికి 2 సెంట్లు నివేశన స్థలాలు ఇచ్చి ట్రైకార్ సంస్థ ద్వారా ఉచిత గృహ నిర్మాణం చేసి ఇవ్వాలని, పాచి పని చేసే మహిళా కార్మికులకు గుర్తింపు కార్డులు మంజూరు చేసి ఇవ్వాలని, నిరుపేద యానాది కుటుంబాలకు అంత్యోదయ 35 కేజీల బియ్యం కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం, ఇంటి పని వారాల సంఘం అనుబంధం తెనాలి కార్యవర్గాల ఆధ్వర్యంలో తెనాలి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా జరిగింది. అనంతరం తెనాలి తహసీల్దార్కు సమస్యలతో కూడిన వినతి పత్రం అందించడం జరిగింది. ఈ ధర్నాలో సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎన్ విష్ణు మాట్లాడుతూ నిరుపేద యానాదులకు తక్షణమే కూటమి ప్రభుత్వం 2 సెంట్లు నివేశన స్థలాలను కేటాయించి పక్కా గృహాలను నిర్మాణం చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే తెనాలి పట్టణ పరిధిలో సంపన్నుల కుటుంబాలలో పార్చి పనిచేసే మహిళలను గుర్తించి వారికి ఇంటి పని కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి నిరుపేద యానాదుల కుటుంబాలకు 35 కేజీల బియ్యం కార్డులు ఇవ్వాలని తహసీల్దార్ను కోరారు. అలాగే ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్లు నాణ్యమైనవి నిరుపేద యానాదులకు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. యానాదుల అభివృద్ధికి 50,000 కోట్ల రూపాయల నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. నిరుపేద యానాదుల బాలబాలికలకు నాణ్యమైన విద్యను అందించాలని డిమాండ్ చేశారు. డొంకలు, రోడ్డు మార్జిన్లో నివాసం ఉండే యానాదులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ పుల్లయ్య, వబ్బాని, శివపార్వతి, సీతారామమ్మ, అల్లూరి చెంచమ్మ, పోలయ్య, వెంకట బాలాజీ తదితరులు పాల్గొన్నారు. తెనాలి భారత కార్మిక సంఘాల సమాఖ్య నాయకులు మౌలాలి, ఇంటి పని, వంట పని వ్యవహారాల సంఘ నాయకులు ఎన్బీబీ జాన్ తదితరులు పాల్గొని నాయకత్వం వహించి తహసీల్దార్కు మెమరాండం ఇచ్చారు. కటేవరం డొంకలో ఉన్నటువంటి నిరుపేద యానాదులకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కాకుండా ఇల్లు కట్టించి ఇవ్వాలనేటువంటిది ఒకటి, అలాగే ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని, ఇంకొకటి 35 కేజీల బియ్యం కార్డులు ఇవ్వాలని, అలాగే ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఆధార్ కార్డులు చాలామందికి లేవు, అవన్నీ ఇవ్వాలనేది ఆ కాలనీకి సంబంధించి, అలాగే సినరావూరు డొంకకి సంబంధించి కూడా వాళ్ళంతా కూడా యానాదులు చాలా సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నారు. ఇప్పటి వరకు వాళ్ళకి ఇళ్ళు లేవు, వాళ్ళకి కనీస వసతులు లేవు. ఏమాత్రం కనీస వసతులు లేకుండా చాలా లేడీస్ బాగా ఇబ్బందులు పడుతున్నారు. అందుకని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇళ్ళు కట్టించి ఇవ్వాలనేటువంటిది, కటేవరం డొంకలో ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా వీళ్ళకి కావాలని, ఇళ్లతో పాటుగా వాళ్ళకి మరుగుదొడ్లు, అలాగే వాళ్ళకి రేషన్ కార్డులు, గ్యాస్ కనెక్షన్లు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ వాళ్ళు ఇక్కడ కార్యక్రమం చేశారు. తెనాలి తహసీల్దార్ గారి ఆఫీస్ ముంగల అఖిల భారత రైతు కూలీ సంఘం, అదేవిధంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య అనుబంధ సంఘం అయినటువంటి ఇంటి పని కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు తహసీల్దార్ గారికి నిరుపేద యానాదులు, ప్రధానంగా చినరావూరు డొంకలో నిరుపేద యానాదులుగా చిన్న చిన్న గుడిసెలలో నివసిస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ సంబంధించిన దాంట్లో ఒక ప్రత్యేక లేఅవుట్ ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు ప్రత్యేకంగా ప్రస్తుత గవర్నమెంటు ఏదైతే 2 సెంట్లు పట్టణ పేదలకు ఇస్తామని చెబుతుందో ఆ 2 సెంట్లు స్థలాలు ఇవ్వాలి. వాళ్ళకి ఉచితంగా ట్రైకార్ సంస్థ ద్వారా కానీ ఇతర సంస్థల ద్వారా కానీ నిరుపేద యానాదులకు ఉచితంగా పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్తో ఈరోజు తహసీల్దార్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ సంబంధించిన దాంట్లో అంత్యోదయ కార్డులు 35 కేజీల బియ్యం కార్డులు ఇవ్వాలని చెప్పేసి మేము అఖిల భారత రైతు కూలీ సంఘంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. వీళ్ళకి సంబంధించిన దాంట్లో వీళ్ళ ఆహార భద్రత, ఆర్థిక భద్రత, నివాస హక్కులు, నివాస గృహాలు నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పేసి స్పృహ ఈ ప్రభుత్వాలకి గతంలో లేకపోవటం వల్ల వీళ్ళంతా మొత్తంగా కూడా ఇవాళ దుర్భరమైన జీవితాలు గడుపుతున్న పరిస్థితి ఉంది. కనుక ఈ దుర్భరమైన జీవితాలను గడుపుతున్న నిరుపేద యానాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి విచారించి వాళ్ళకు ఒక ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా మంత్రి గారి సమక్షంలో మొత్తంగా వీళ్ళందరికీ ఇళ్ళు వచ్చేటట్టు నాదెండ్ల మనోహర్ గారి సమక్షంలో ఒక పక్కా గృహాలు ఫ్రీగా వీళ్ళకి కట్టేటట్టు ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఈ జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా ఈ డివిజన్ ఆర్డీఓ గారిని, అదేవిధంగా ఈ ప్రాంత తహసీల్దార్ గారిని, ఈ ప్రాంత మినిస్టర్ గారిని కూడా అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్ నవ చైతన్య బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే 134వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. తెనాలి మార్కెట్ సెంటర్లోని కార్యాలయంలో జ్యోతిరావు పులే చిత్రపటానికి సంఘ రాష్ట్ర అధ్యక్షులు మేడిబోయిన గంగా ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జ్యోతిరావు పులే చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ మల్లంపల్లి భీష్మపాములు, కోశాధికారి నల్లగొల్ల గంగాదేవి, తెనాలి పట్టణ అధ్యక్షులు శ్రీనివాసరావు, నియోజకవర్గ అధ్యక్షులు తాడిబోయిన ప్రవీణ్ కుమార్ యాదవ్, బుర్రా శ్రీనివాస్, వెంకట్రావు, ప్రేమ్ కుమార్, ప్రతాప్, కరీముల్లా, బాలకృష్ణ, పసుపులేటి శివ సురేష్
తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా తెనాలిలో ఏపీ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జ్యోతిరావు పూలే గారు బీసీల కోసం, ఈ దేశం కోసం ఎన్నో సేవలు చేశారు. అలాగే అంటరానితనం ఉన్నప్పుడు ఆయన మహిళలను కూడా చదివించి ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో ఒక జ్యోతిరావు పూలే గారని మనం గొప్పగా చెప్పుకోవచ్చు. అలాంటి మహానుభావుడు ఈరోజు వర్ధంతి సందర్భంగా బీసీ కార్యాలయంలో నవచైతన్య బీసీ సంక్షేమ సేవా కార్యాలయంలో ఆయన ఘనంగా నివాళులు జరిగింది. ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో తెనాలి మార్కెట్ సెంట్రల్ కార్యాలయంలో ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించాం. జ్యోతిరావు పూలే గారు ఆనాడు సాంఘిక దురాచారాలను గట్టిగా ప్రతిఘటించిన వ్యక్తిగా మేము గుర్తుపెట్టుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. చేనేత పితామహుడు ప్రగడ కోటయ్య మరియు గుర్రం గాంధీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత దుప్పట్లు పంపిణీ చేశారు. పట్టణం ముత్యంశెట్టిపాలెంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో చేవూరి రాధిక, చేవూరి లావణ్యుల సహకారంతో సుమారు 200 మంది పేదలకు దుప్పట్లు మరియు భోజనం ప్యాకెట్లు అందజేశారు. కార్యక్రమంలో ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ సభ్యులు గంజి శివ, భుజంగి ప్రభాకర్ రావు, రాజభక్తుని శ్రీనివాసరావు, కటకం వెంకటప్రసాద్, తుమ్మల చెర్ల వెంకటకృష్ణారావు, దామర్ల మదనమోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. గుర్రం గాంధీ గారు వాళ్ళ రెండో కుమార్తెను నేను ఈరోజు మా నాన్నగారి నవంబర్ 28 సెకండ్ వర్ధంతి సందర్భంగా, నవంబర్ 26 మా తాతగారు వర్ధంతి సందర్భంగా ఇద్దరిని పురస్కరించుకొని ఒక చారిటబుల్ ట్రస్ట్ నిర్వర్తిస్తూ ఆ తరపున మేము ఈరోజు ఉచిత దుప్పట్ల పంపిణీ కార్యక్రమం అనేది నిర్వర్తిస్తున్నాము. ఆయన చాలా మంది స్టూడెంట్స్కి చాలా హెల్ప్ చేశారు. దానివల్ల ఉద్యోగాల్లో చేయడానికి వెళ్ళారు. అందులో నేను కూడా ఒక పిల్లని. ఎందుకంటే గాంధీ అప్పుడు ఉన్నప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతుండేవాడిని. ఇంటర్మీడియట్కి నాకు ఆయనే కోచింగ్ ఇచ్చారు. ఆ కోచింగ్ వల్ల నాకు మంచి మార్కులు వచ్చి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యి తర్వాత ఉద్యోగం రాగలిగింది. నాకు తర్వాత గాంధీ గారు చనిపోయిన తర్వాత కూడా వారి కుటుంబం వాళ్ళు ఇలాగా అన్ని కార్యక్రమాలు చేసి పేదవాళ్ళకి సహాయంగా ఇలా చేస్తున్నారు. పోయిన సంవత్సరం కూడా ఒక కార్యక్రమం చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఎంతో సేవలు అందించి వారి మా అభ్యున్నతికి పునాదులు వేసి ఈరోజు ఈ కార్యక్రమాలను జరుపుకోవడానికి మాకు సహకారం అందించున్నారు. అట్లానే మన పరిసర ప్రాంతమైన ప్రగతికోట నగర్ సుమారు 190 మంది కుటుంబాలకు ఆసరా కల్పించిన మహోన్నత వ్యక్తి శ్రీ ప్రగడ కోటయ్య గారు. వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా వాళ్ళ అల్లుడు గారైన గుర్రం గాంధీ గారు ఆయన ఆశయాలను నెరవేరుస్తూ మా సంస్థలో ప్రెసిడెంట్గా అనేక పనులు నిర్వహించి ఈ సంస్థ అభివృద్ధికి నిరంతరం తమ సేవలు అందించారు. ఆయన ఈ రోజు మా మధ్య లేకపోవడం చాలా విచారం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ ప్రగతికి ఓటర్ చైతన్యమే ఆధారం. వివేక మహిళా కళాశాలలో జరిగిన ఓటర్ నమోదు అవగాహన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ వెల్లడి. నేర నియంత్రణలో భాగంగా పట్టణ ఎడ్లలింగయ్య కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు. పట్టణంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.